అసలేం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరొచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో, ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. నా మీద కూడా చెయ్యి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేశావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. బాహుబలి, ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు? తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు. నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడి దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి, నువ్వన్నట్టు సేతుపతే నేరస్తుడు కావచ్చు, కానీ దాన్ని తీర్మానించాల్సింది ఎవరు? శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? నువ్వా మహారాజా, లేక నువ్వే మహారాజా అనుకుంటున్నావా? ఆ రోజు సీమంతంలో నీ భార్య నిన్ను మహారాజు కావాలని కోరుకుంది. దాన్ని నెరవేర్చడానికే కదా ఈ దుస్సాహసానికి ఓడికట్టా. అమ్మా, హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా నీ భార్య మన రాజ్యాంగాన్ని దుర్భాషలాడింది. మహోన్నతమైన మన న్యాయ శాస్త్రాన్ని దూషించింది. తను నోటితో అన్న మాటలకి నువ్వు కత్తితో వత్తాసు పలికావు. మీరిద్దరూ చేసింది రాజద్రోహం. మహామంత్రి, వీళ్ళు చేసిన నేరానికి శిక్ష ఏంటో చెప్పండి.